ఖమ్మం జిల్లా దానవాయిగూడెం ప్రభుత్వ బీసీ హాస్టల్లో చదువుతున్న ఓ విద్యార్థిని ఎలుకలు విచక్షణారహితంగా కొరికాయి. మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపు 15 సార్లు ఎలుకలు విద్యార్థినిని కొరికాయి. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలతో పాటు నాసిరకం భోజనంతో హాస్టల్లో విద్యార్థులు సతమతమవుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రేవంత్ సర్కారుకు చెడ్డ పేరు వస్తుంది. ఈ ఘటనలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావటం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ఎలుకలు కొరికాయి. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే స్టూడెంట్ను 15 సార్లు ఎలుకలు కొరికినట్లు తేలింది. దీంతో విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనేక సార్లు ఎలుకలు కొరకటం, సరైన వైద్యం అందకపోవడంతో ఆసుపత్రి పాలైంది. రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చుపడిపోయి మంచాన పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విద్యార్థిని ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేస్తున్నారు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు, అనేక సార్లు ఆసుపత్రికి వచ్చిన ఎందుకు సరైన వైద్యం అందించలేదు, తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు, ఇది అత్యంత అమానవీయ ఘటన. అనేక సార్లు ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చుపడిపోయాయి. గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినవలసిన పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రికి పడగలపైకి చేరుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని కోరుతున్నామని హరీష్ రావు డిమాండ్ చేశారు.